చండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో నీ బ్రతుకులో పాపమా కలకలా నీ హృదయంలో బాధల కన్నీరా ఆ కన్నీరంత తుడుచువే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం పలుకుతున్నది, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి వారం రోజులుగా ఎంతో కష్టపడి, సోమవారం నుంచి శనివారం వరకు ఎంతో కష్టపడి, కుటుంబం కోసం కష్టపడి, పిల్లల కోసం కష్టపడి, భార్య కోసం, భర్త కోసం, మన యొక్క బాగోగుల కోసం ఎంతో శ్రమించి ఉన్న మనందరినీ కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ యొక్క ఆదివారాన్ని విశ్రాంతి దినము అంటారు. ఎందుకనగా దేవుడు మనకు చేసిన గొప్ప మేలులను, ఆశీర్వాదాలను మనందరం కూడా స్మరించుకుంటూ, మనకు బలాన్నిచ్చిన దేవుణ్ణి, శక్తినిచ్చిన దేవుణ్ణి మన యొక్క పనిలో, మన యొక్క పరిచర్యలో, మన యొక్క పరిసరాలలో, మన యొక్క ప్రయాణంలో మనకు మంచి ఆయురారోగ్యాలను ఇచ్చిన దేవుణ్ణి స్మరించుకునే దినాన్ని విశ్రాంతి దినం అంటారు. ఈ యొక్క విశ్రాంతి దినములో మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఆ రోజు మీరు ముచ్చట్లు చెప్పుకున్నట మానివేయాలి, మీ యొక్క పనిని మానివేయాలి, మీ యొక్క పద్ధతులను మానివేయాలి, మీరు నా చెంతకు రండి, అప్పుడు మీకు అభ్యుదయమును నూతన జీవమును నేను వసుకుతానని చెప్పి ఆనాడు దేవాతి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేసి ఉన్నాడు. అదే విధముగా మనకున్న 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినమును మీరు పాటింపుడు, దానిని గౌరవముగాను, పరిశుద్ధముగాను, ఉన్నతముగా మీరు చేయండి అని చెప్పి దేవాతి దేవుడు పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనగా దీనిని విశ్రాంతి దినము అంటారంటే, 6 రోజులు మనందరం కూడా కష్టపడి, మనందరం కూడా చెమటోచి, మనము మరి కొన్నిసార్లు మరి అస్వస్థతగా ఫీల్ అవుతాం. అయితే దేవుడు పలుకుతున్నాడు, మీరు నా చెంతకు రండి, మీరు నా చెంతకు వచ్చి మీరు కృతజ్ఞత అర్పణను అర్పించండి. ఎందుకనగా నేనే మీకు బలమునిచ్చాను, నేనే మీకు శక్తినిచ్చాను, నేనే మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నేనే మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాను. కాబట్టి మీరు నన్ను స్మరించుకోండి, నా గురించి లేదా నా యొక్క సన్నిధిలో మీ యొక్క సమయాన్ని వెచ్చించండి అని చెప్పి దేవుడు పలుకున్నాడు. రెండవదిగా దీనిని ఆదివారాన్ని మొట్టమొదటిగా విశ్రాంతి దినం అంటారు, రెండవదిగా కృతజ్ఞత బలి అర్పణ అంటారు. ఎందుకనగా దేవాది దేవుడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించి మనలందరినీ కూడా పాపము నుండి విముక్తిని చేసిన దినాన్ని
పునరుత్థానాన్ని మనందరం కూడా ఈ యొక్క కృతజ్ఞత ఆదివారం అంటాం, లేదా కృతజ్ఞత దినం అంటాం. మనందరం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన ఆవశ్యకత మన పైన ఎంతైనా ఉందని చెప్పి మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కృతజ్ఞత స్వభావం లేకుండా జీవిస్తూ ఉన్నారు. చిన్న విషయాలలో, పెద్ద విషయాలలో కృతజ్ఞత స్వభావం లేకుండా ఉన్నారు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఇంకా లోకాశలతో, లోక పోకడలతో, ఇంకా దుర్భరమైన వ్యసనాలతో మరి ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. నీవు ఎటువంటి భారం చేత ఉన్నా నీవు నా చెంతకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీ యొక్క కాడిని తీసివేస్తాను. చాలామంది మానసికంగా బాధపడుతూ ఉంటారు. పిల్లలు బాగాలేదే, లేదా కుటుంబ పరిస్థితి బాగాలేదే, లేదా వ్యవసాయ పనులు బాగాలేదే, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు పలుకుతున్నాడు, నీవు నా చెంతకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నీకు శాంతినిస్తా, అదేవిధంగా నీకు సమాధానాన్ని ఇస్తా, నీ యొక్క ప్రార్థనకు నేను జవాబిస్తా. ఆనాడు మనందరికీ కూడా తెలుసు, సొలొమోను రాజు నూతనంగా దేవాలయాన్ని కట్టినప్పుడు చేసిన ప్రార్థన బహు విలువైన ప్రార్థన. అతడు దేవాలయంలో మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ యొక్క దేవాలయానికి ఎవరైతే వస్తారో, ఈ యొక్క దేవాలయానికి ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వారి యొక్క మనవి విను, వారిని అభివృద్ధి చేయి, వారి యొక్క సమస్యలను తీసివేయి, వారి యొక్క రోగాలను కట్టు అని చెప్పి సొలొమోను రాజు దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా, చరిత్రలో మొట్టమొదటిసారిగా కట్టిన దేవాలయంలో చేసిన ప్రార్థన ఈరోజు మన యొక్క దేవాలయాల అన్నింటిలో కూడా ఆ యొక్క ప్రార్థన జరిపించబడుతున్నది. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను పలికిన దేవుడు. మనందరం కూడా గుమికూడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మనందరం కూడా కలిసికట్టుగా మన మధ్యలో దేవుడు ఉండాలి, మన మధ్యలో దేవుని యొక్క నివాసం ఉండాలి, మన మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. మన కుటుంబాలను, మన యొక్క గ్రామాన్ని దేవుడు చల్లని చూపుతో చూడాలని ఎంతో కష్టపడి, ఎంతోమంది వ్యక్తులతో, ఎన్నో రోజుల శ్రమతో ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి దేవాలయంలో ఈరోజు ప్రజలు కరువయ్యారంటే అది చాలా బాధాకరం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీవు ఎటువంటి భారం చేత అలసి ఉన్నా నీవు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. మన దేవుడు మనందరికీ కూడా విశ్రాంతినిచ్చేవాడు. అడగగానే ఆయన మన యొక్క కోరికను తీర్చే దేవుడు. అటువంటి కోరికను తీర్చే స్థలముకు మనం రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్థలమే ఈ యొక్క పరిశుద్ధమైన దేవాలయం. మరి కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో దేవునికి ప్రార్థన చేయగా అనేక మంది అనేక రకాలుగా స్వస్థతలు పొంది ఉన్నారు, అనేక రకాలైన ఆశీర్వాదాలు స్వీకరించారు, అనేక రకాలైన మరి దేవుని యొక్క అనుగ్రహాలను పొంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ అనుగ్రహాలు ఏమైనాయి? ఆ ఆశీర్వాదాలు ఏమైనాయి? ఆ యొక్క బహుమానాలు ఏమైనాయి? ఆ కృతజ్ఞత స్వభావం ఏమైపోయింది అని నీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మనకు వరాలిచ్చే దేవుడు కావాలా, లేదా దేవుని యొక్క కృప మన పైన ఉండాలా అని చెప్పి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడే మనతో ఉంటే మనకు సమస్తం సాధ్యమే. కాబట్టి ఈ ఎటువంటి భారంతో నీవు అలసి ఉన్నా దేవుడు నిన్ను పలుకుతూ ఉన్నాడు, నీవు నా చెంతకు రా. మనందరం కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ఈ యొక్క దేవాలయంలో ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యక్రియలను దేవుడు చేసి ఉన్నాడు. అటువంటి దేవాలయాన్ని మర్చిపోయి, విడిచిపెట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని,
నీవు కొత్త సిద్ధాంతాన్ని నీవు నమ్మినట్లయితే, విన్నట్లయితే, పాటించినట్లయితే దేవునికి తెలుసు తన యొక్క బిడ్డలను తన వైపు ఏ విధంగా మలుచుకోవాలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ భారంతో నీవు బాధపడుచున్నా, ఏ వ్యాధితో నీవు బాధపడుచున్నా, ఏ కష్టంతో నీవు బాధపడుచున్నా, నీవు వచ్చి ప్రార్థన చేయి. మీకు తెలుసో తెలియదో, మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వెస్లీ అనే ఒక మహా భక్తుడు తాను ప్రార్థన చేయగా దేవునితో తన యొక్క సమయాన్ని గడపగా ఆ యొక్క ఇంటిలో లేదా తాను ఉండే స్థలములో తాను మోకరించిన స్థలంలో గుంటలు పడ్డాయంట. అంటే గుంటలు పడే అంతగా అతడు ప్రార్థన చేశాడు. గుంటలు పడే అంతగా తాను తన యొక్క దేవునికి తన యొక్క గోడును వెళ్ళవించుకుంటున్నాడు. ఈరోజు మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవులు తక్కువయ్యారు. మోకరించి దేవునికి వారి యొక్క గోడును చెప్పుకునే క్రైస్తవులు బహు అరుదయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నేను ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళకపోయినా నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా, దేవాలయానికి వెళ్ళకపోయినా నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, దేవాలయానికి వెళ్ళకపోయినా నన్ను దేవుడు రకరకాలుగా దీవిస్తూ ఉన్నాడు కదా, నేను ఎందుకు వెళ్ళాలి? లేదా దేవాలయానికి వెళితే నాకేమొస్తుంది, దేవాలయానికి వెళితే నాకు ఎవరైనా ఏదైనా ఇస్తారా అని రకరకాలైన ఆలోచనలతో ఈరోజు చాలామంది యువకులు మరీ ముఖ్యముగా అదే విధముగా నూతనంగా పెళ్లి అయిన వారు రకరకాలైన ఆలోచనలతో వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాకపోతే దేవుడు పలుకుతున్నాడు, నీవు నా చెంతకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క భారాన్ని నేను తీసివేస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. చెప్పుకోలేని చెప్పుకునే సమస్యలు, తీరని సమస్యలు, అప్పుల సమస్యలు. ఈ యొక్క సమస్యలతో నీవు అనవసరమైన భారాన్ని, అనవసరమైన రోగాలను నీవింటిలో ఉండి బాధపడి మదనపడి కంటే ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ఆ మోకరించి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప మనందరికీ కూడా రావాలని, అటువంటి కరుణ మనందరిపైన కుమ్మరించాలని మనందరం కూడా ప్రార్థన చేస్తూ, మనము కూడా దేవుడు ప్రార్థనా యోగులుగా చేసే విధంగా మనందరం కూడా ప్రార్థన చేస్తూ, మరి ఏ భారంతో నీవు వచ్చి ఉన్నావు, ఏ భారం నిన్ను కుదిపి వేసిందో, ఏ భారం నిన్ను కదల్చి వేసిందో, ఏ రోగము నిన్ను తీరని వ్యసనానికి లేదా తీరని అస్వస్థతకు గురి చేస్తుందో దానిని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఈ బాధతో నేను నీ సన్నిధికి వచ్చాను, నేను ఈ వ్యాధితో నీ యొక్క సన్నిధికి వచ్చాను, ప్రభువా నేను ఈ రోగంతో నీ యొక్క సన్నిధికి వచ్చాను, అయ్యా ఈ యొక్క